ఇప్పుడు మన తెలుగు హీరోయిన్స్ అంజలి గారు కానీ, కయల్ ఆనంది కానీ, తర్వాత శ్రీదివ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా తెలుగులో అలా స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ సూపర్ డూపర్ హిట్స్, తర్వాత పెద్ద పెద్ద హీరోస్తో అందరితో వర్క్ చేసి మళ్ళీ అన్ని కవర్ చేస్తున్నారనమాట. మీరు కూడా అదే స్ట్రాటజీలో వెళ్దాము అని హోల్డ్ ఆన్ అయ్యారా, లేదంటే తమిళ్లో ఎందుకు తెలుగులోనే చేద్దాం కదా, ఇక్కడే చేద్దాం నెక్స్ట్ దెన్. సో ఇంతకు ముందు నాకు అలానే ఉండేది, నేను అలానే తమిళ మూవీ నేను సైన్ చేశాను, తెలుగులో తెలుగు వాళ్ళకి ఇవ్వరేమో అక్కడ చేద్దామని. పక్కింటి పుల్లకూర రుచి. సో ఓవర్ ద టైం నేను రియలైజ్ అయింది ఏంటంటే, కష్టమైన నష్టమైన అంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నా సరే వాట్ ఎవర్ ఈస్ కమింగ్ టు మీ ఐ షుడ్ నాట్ లూజ్, అవి గ్రాబ్ చేసుకోవాలి. వెన్ సంథింగ్ ఈస్ కమింగ్ టు యూ అక్కడ నేను ఎనీ టైమ్ ఐ హ్యావ్ టు బి రెడీ. అది నేను చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట. సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు టీజర్ అప్పుడు చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ఇన్ని డేస్ చేయలేదు, ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్స్ అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా చేస్తే నేను మళ్ళీ కంటిన్యూ చేయాలా, వద్దనుకున్నాం కదా, ఇన్ని క్వశ్చన్స్ వచ్చింది. బట్ దెన్ ఐ థాట్ అగైన్, మళ్ళీ ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేద్దాం. సీ సంథింగ్ ఈస్ కమింగ్ టు యూ, ఐ షుడ్ డూ దిస్. అండ్ యూనో సినిమా ప్రమోషన్ స్టార్ట్ అవుతుందంటే భయం వేసిందా మళ్ళీ? అవునా? టీజర్ లాంచ్ రోజు మీకు గుర్తుందో లేదో, నేను రెండు మాటలు మాట్లాడా. బికాజ్ చాలా గ్యాప్ వచ్చింది, నాకు మాట్లాడడానికి రావట్లే. నేను వీడియోస్ చూస్తా, భయమో ఏమో తెలియదు, ఐ కుడెంట్ టాక్ అసలు. బట్ ఓవర్ ద టైమ్ నేను వీళ్ళతో జర్నీ చేసి వీళ్ళ ఎనర్జీ అంతా నేను తీసుకున్నాను. వీళ్ళు డామినేట్ చేసేస్తుంటారు, అమ్మ మ్యాచ్ చేయలేకపోతున్నాను బాబోయ్ అని చాలా. బట్ నందు అండ్ వరుణ్ వాళ్ళిద్దరు ఒకటే చెప్పింది ఏంటంటే, అస్సలు భయపడొద్దు, ఆలోచన వచ్చేలోపు మాట్లాడేసి, నీకు ఏదనిపిస్తుంది మాట్లాడేసి, కాన్ఫిడెంట్గా మాట్లాడు. లాస్ట్ నైట్ కూడా ఐ కాల్డ్ హిమ్ అండ్ ఆస్కింగ్ ఎట్లా మాట్లాడాలి చెప్పు కొంచెం అంటే, డోంట్ థింక్ అయితే అలా ఏం లేదు. మనం ఏం తప్పు చేయట్లేదు. మన సినిమా గురించి మనం ఒక సినిమా తీసాం, అందరూ ఇష్టపడి ఒక సినిమా చేసిన తర్వాత దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన ట్రైలర్, టీజర్స్, సాంగ్స్, ఈ కాంటెంట్తో పాటు యాజ్ యాక్టర్స్గా మన కాన్ఫిడెన్స్ ఏంటి, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది లోపల బోలెడంత ఉండొచ్చు. రేస్ గుర్రంలో శృతి హాసన్ గారు అంత ఉంటుంది, కానీ బయట వ్యక్తపరచకపోతే మన భావాలను అందరూ అర్థం చేసుకోలేరు. కాబట్టి ఓపెన్ అప్, హ్యాపీగా మాట్లాడి, నీకు అనిపించింది మాట్లాడేసి తర్వాత చూసుకుందాం అని